హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే ఆక్వా సిస్టమ్స్. సీజన్తో సంబంధం లేకుండా అయ్యేది ఏదైనా ఉందంటే అది వాటర్ ఫ్రంట్ బిజినెస్. కాకపోతే సమ్మర్లో కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది. అయితే 2000 లీటర్ పర్ అవర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఇన్పుట్స్ ఏమి ఉండాలి అంటే రూమ్ సైజ్ ఎంత ఉండాలి, రా వాటర్ సోర్స్ ఏమి ఉండాలి, పవర్ సప్లై ఎంత ఉండాలి, ఇవి కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్ ఏమి ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. వీలైతే లాస్ట్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. 99% అయితే క్లారిటీ వస్తుంది. ఇంకా 1% ఏదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ వచ్చేసరికి రూమ్ సైజ్ అండి. రూమ్ సైజ్ వచ్చేసరికి 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, అలాగే మినిమం 10 అడుగుల హైట్ ఉండేటట్టు చూసుకోవాలి. లేదా 10 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, అలాగే మినిమం 10 అడుగుల హైట్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 15x15x10, లేదు అంటే 10x20x10 ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా ఇట్లా రూమ్ సైజులు అనేవి ఉండవు. రూమ్ సైజుని బట్టి కూడా మనం ప్లాంట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ రూమ్ సైజ్ అయితే ఉందో, మినిమం ఇప్పుడు నేను కొత్తగా మా సైట్ తీసుకొని ప్లానింగ్ చేసుకునే వాళ్ళకైతే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ కొత్తగా కాకుండా ఓల్డ్గా ఉన్న దాంట్లోనే మనం ఏదైనా అడ్జస్ట్ చేయాలంటే అట్లా కూడా అవుతుంది. మీరేంటంటే మాకు కాల్ చేసేటప్పుడు మీ రూమ్ సైజులు ఎట్లా ఉన్నాయి, పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, దాంతోపాటు హైట్ ఎంత ఉంది అనేది చెప్తే దాన్ని బట్టి అందులో వీలవుతుందా లేదా, లేదంటే ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేసుకోవాలా, లేదంటే ట్యాంక్స్ ఏమైనా తగ్గించాలా, ఇవన్నీ కూడా మా టెక్నీషియన్ మీకు సజెషన్ ఇస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి వాటర్ సోర్స్ అండి. రా వాటర్ కోసం అయితే మనం బోర్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రా వాటర్ కోసం మనం వెల్నైనా ఇక్కడ అంటే బావినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో ఏది యూజ్ చేసినా సరే వాటర్ అయితే వస్తుంది కదా, వాటర్ది మనమైతే ఫస్ట్ టీడీఎస్ చెక్ చేయించుకోవాలండి. వాటర్ టీడీఎస్ ఎంత ఉంది అనేది చెక్ చేయించుకొని మాకు చెప్తే దాన్ని బట్టి మేమైతే ప్లానింగ్ ఇస్తాం. టీడీఎస్ చెక్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం మనం ఏంటంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లోకి కానీ వెళ్ళి సెర్చ్ బార్లో టీడీఎస్ మీటర్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. టీడీఎస్ మీటర్ని మనం బుక్ చేసుకున్నాక మనకు 1 వీక్లో వస్తుంది కదా. వచ్చినాక గ్లాసులో వాటర్ తీసుకొని, ఏదైతే బోర్ వాటర్ ఆర్ వెల్ వాటర్ ఉందో దాన్ని గ్లాస్లోకి తీసుకొని టీడీఎస్ మీటర్ది బటన్ ఆన్ చేసి అందులో పెడితే రీడింగ్ చూపిస్తుందండి. అందులో వచ్చే రీడింగ్ అయితే ఎంతైతే ఉందో దాన్ని మాకు యాజ్ ఇట్ ఈస్గా ఫోటో పెట్టినా లేదంటే చెప్పినా సరే మేము దాన్ని బట్టి ప్లానింగ్ అయితే ఇస్తాము. మాకనే కాదండి, ఎవరి దగ్గర ప్లాంట్ తీసుకున్నా సరే దయచేసి ఫస్ట్ ఏంటంటే టీడీఎస్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక బాగుంటే టీడీఎస్ ఒక 2000 లోపుగానే ఉంటే అప్పుడు మాత్రమే ప్లాంట్ని పెట్టడానికి ట్రై చేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి పవర్ సప్లై అండి. పవర్ సప్లై కోసం అయితే కేటగిరీ 2 కమర్షియల్ మీటర్ని అయితే అప్లై చేసుకోవాలి. మినిమం 5 కిలోవాట్ ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. ఫ్యూచర్లో ప్యాకింగ్ మెషిన్స్ కానీ లేదనేసి అంటే కూలింగ్ చిల్లర్స్ కానీ యాడ్ చేస్తామంటే 7 కిలోవాట్ తీసేసుకుంటే బెటర్ అండి. అయితే 2000 LPH RO ప్లాంట్కి సంబంధించిన మోటార్స్ అయితే సింగిల్ పేజ్లో అందుబాటులో ఉంటాయి, అలాగే 3 పేజ్లో కూడా అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే సింగిల్ పేజ్తో పోలిస్తే 3 పేజ్లో మోటార్స్ అయితే కొంచెం పవర్ బిల్ అయితే తక్కువ వస్తుంది. కానీ 3 పేజ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే 3 పేజ్ పవర్ అనేది అన్ని ప్లేసుల్లో అందుబాటులో ఉండదండి. కొన్ని దగ్గరలో 3 పేజ్ పవర్ అందుబాటులో ఉన్నా సరే కంటిన్యూగా 3 పేజ్ పవర్ రాదు. అలాంటప్పుడు ఏంటంటే మనం మళ్ళీ ప్లాంట్ ఆన్ చేయడానికి అవ్వదు, అంటే మోటార్స్ ఆన్ కావు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సింగిల్ పేజ్కి సంబంధించిన మోటార్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఏంటంటే సైట్లో 3 పేజ్ పవర్ ఉన్నా సింగిల్ పేజ్ పవర్ ఉన్నా ఏది ఉన్నా సరే సింగిల్ పేజ్ మోటార్ అయితే ఆన్ అవుతుంది. అదే మనం 3 పేజ్కి సంబంధించిన మోటార్స్ కానీ తీసుకున్నట్లయితే 3 పేజ్ పవర్ ఉంటేనే 3 పేజ్ మోటార్ అనేది ఆన్ అవుతుంది. అదే 3 పేజ్ మోటార్కి మనం సింగిల్ పేజ్ పవర్ సైట్లో ఉండి 3 పేజ్ మోటార్ కానీ తీసుకుంటే ఆ మోటార్ అనేది ఆన్ చేయడానికి అవ్వదండి. అందుకు ఏంటంటే 99% కూడా ఏంటంటే ఛాన్సెస్ సింగిల్ పేజ్ మీదనే పెట్టేసుకోండి. ఈ 1% కంటిన్యూగా 3 పేజ్ వస్తుంది అని క్లారిటీ 100% ఉన్నప్పుడు మాత్రమే 3 పేజ్ మోటార్స్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అండి. ఇక్కడ ఇన్పుట్స్ కిందకి వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అవి ఏంటంటే అనేది క్లియర్గా చెప్తా. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రికల్ విషయంకి వస్తే ఏదైతే కేటగిరీ 2 మీటర్ అయితే అప్లై చేసామో మీటర్ నుండి ప్లాంట్కి 1 మీటర్ దూరంలో 40 amps ఐసోలేటర్ పెట్టేసుకోవాలి. 4 స్క్వేర్ వైర్ అయితే అక్కడ నుండి ఇక్కడికి రన్ చేసుకోవాలండి. అలాగే 40 amps ఐసోలేటర్ నుండి మళ్ళీ తిన్నగా ప్లాంట్ ప్యానల్ బోర్డు ఏదైతే ఉందో ప్యానల్ బోర్డు ఇన్పుట్కి 4 స్క్వేర్ వైర్తో మళ్ళీ ఏంటంటే ఇన్పుట్ కలిపేసేయాలి. ఇక్కడ నుండి మా వాళ్ళు చేసుకుంటారు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ ప్లంబింగ్ విషయంకి వస్తే బోర్ ఆన్ చేస్తే ప్లాస్టిక్ ట్యాంక్లో వాటర్ పడేటట్టు ఒక పైప్ లైన్ అయితే 1 ఇంచ్ది కానీ 1.5 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ సిపివిసి పైప్ లైన్ అయితే చేసుకోవాలండి. అలాగే ఆ ప్లాస్టిక్ ట్యాంక్ అవుట్లెట్ నుండి మళ్ళీ రా వాటర్ పంప్ ఇన్పుట్కి కూడా ఒక పైప్ లైన్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే 1.5 ఇంచ్ పైప్ లైన్ కానీ 1.5 ఇంచ్ పైప్ లైన్ కానీ సిపివిసిది యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవి కస్టమర్ ఇవ్వాల్సినవి. ఇక్కడ నుండి ఏంటంటే రా వాటర్ పంప్ నుండి ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ పడేంత వరకు కూడా మా టెక్నీషియన్ వచ్చి ఫిట్ చేసుకుంటాడు. దీని ప్లంబింగ్ మెటీరియల్ కూడా మేమే తెచ్చేసుకుంటాము. ఇప్పుడు అవుట్పుట్ విషయంలో కస్టమర్ మళ్ళీ ఇవ్వాల్సినవి ఏంటంటే ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ నుండి బయటికి మినరల్ వాటర్ ట్యాప్స్ అనేవి కస్టమర్ వేయించేసుకోవాలి. అలాగే ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ నుండి ఇంకా కూలింగ్ మిషన్ కానీ లేదంటే
ఇంకా ప్యాకింగ్ మిషన్స్ కానీ ఏమైనా తీసేసుకుంటే దానికి పైప్ లైన్స్ కూడా కస్టమరే ప్రొవైడ్ చేయాలి. వీటితో పాటు ప్లాంట్ ఎండింగ్ నుండి బయటకి డ్రైన్ లైన్ పైప్ లైన్ అంటే వేస్ట్ వాటర్ పోవడానికి కాలువలోకి ఆ పైప్ లైన్ కూడా కస్టమరే వేయించేసుకోవాలి. 2000 లీటర్ల ప్లాంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి రూమ్ సైజ్ ఎంత ఉండాలి, వాటర్ సోర్స్ ఏమి ఉండాలి, అలాగే పవర్ సప్లై ఏ మీటర్ ఉండాలి, దాంతోపాటు ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ పైప్ లైన్స్ ఏమేమి కస్టమర్ ఇస్తారు, ఏమేమి మేము ఇస్తాము అనే దానికోసం అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు 100% క్లియర్గా కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా టీం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హోల్సేలర్స్ అండి మంది. 250 LPH నుండి 10,000 LPH వరకు కూడా ప్రతి ప్లాంట్ మెటీరియల్ కూడా హోల్సేల్ రేట్లో మన దగ్గర దొరుకుతుంది. డైరెక్ట్గా డీలర్స్కి టెక్నీషియన్స్కి కాదు, డైరెక్ట్గా కస్టమర్స్కే హోల్సేల్ రేట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అలాగే ఫ్రీ ఇన్స్టలేషన్ కూడా ఉంది. ఎవరికైనా ప్లాంట్ అయితే కావాలి 2000 కానీ 1000 కానీ లేదా 250 కానీ 500 కానీ ఇంకా కూలింగ్ చిల్లర్స్ కానీ ప్యాకింగ్ మిషన్స్ కానీ ఏవి కావాలన్నా సరే డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి అడగండి. 100% అయితే దానికి సొల్యూషన్ చెప్పి ఏ మోడల్ ప్లాంట్ తీసుకోవాలి అనేది అయితే మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్ అండి.